గ్లాసు గుర్తుకే ఓటేయాలా? ఎటు తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్త అయినా సరే పార్లమెంట్కి వచ్చేపాటికి గ్లాసు గుర్తుకే ఓటేయాలా? ఎటువంటి వ్యక్తులైనా సరే గుడివాడ నియోజకవర్గానికి వచ్చేపాటికి సైకిల్ గుర్తుకే ఓటేయాలా? ఇది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి. ఏమాత్రం మరిపోద్దో తప్పనిసరిగా ఈ విధంగానే మనం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ వెనుగళ్ళ రాంబాబు గారు గెలుస్తారు, ఎంపీగా బాలశౌరి గారు గెలుస్తారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పీఠాన్ని స్వీకరిస్తారు. తద్వారా మనకి సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇందాక మీరే చెప్పారు 50 ఏళ్ళకే 4,000 రూపాయల పెన్షన్ బీసీ వర్గాలకు ఇస్తా ఉన్నాడంటే ఆయన ఇవ్వాలి అంటే మరి మనం ఆయనకి ఆ స్థానాన్ని కల్పించాలి. సో ఆ విధంగా తప్పనిసరిగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పార్లమెంటు స్థానానికి గ్లాసు గుర్తుకి, అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి మీ అందరూ సహకరిస్తారని వెనుగళ్ళ రాంబాబు గారికి, బాలశౌరి గారికి మీరు విజయాన్ని చేకూరుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.